హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సివిల్స్ లెర్నింగ్ కర్వ్ స్కూల్. మన ప్రీవియస్ వీడియోలో ఇంట్రొడక్షన్ టు సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ స్టేజెస్ గురించి చెప్పుకున్నాం. సెకండ్ వీడియోలో సివిల్ సర్వీసెస్ చదవడానికి ఎన్సీఆర్టీస్ అండ్ అడ్వాన్స్డ్ బుక్స్ ఎలా చదవాలో చెప్పుకున్నాం. అవి చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, మిస్ అవ్వకుండా చూడండి. చాలామంది ఆస్పిరెంట్స్కి సివిల్ సర్వీసెస్లో 24 డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయని తెలుసు, కానీ వాటి గురించి డీటెయిల్గా ఏమీ తెలీదు. నేను ఈ వీడియోలో అవన్నీ చెప్తాను. చాలా విషయాలు డిస్కస్ చేస్తాను కాబట్టి వీడియో కొద్దిగా లెంతీ అవుతుంది. సో పార్ట్ 1, 2, 3గా వీడియోని డివైడ్ చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు తప్పకుండా మన వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. నా వీడియో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తుంటాయి. ఇంకా ఈ వీడియోలో మొదటగా వేటి గురించి డిస్కస్ చేస్తున్నామో ఇక్కడ నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ యొక్క ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఇయర్ ఆఫ్ ఫార్మేషన్. అరే దేవుడా, ఇవన్నీ నాకెందుకు? ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలా? ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే. జస్ట్ నో అబౌట్ ద సర్వీసెస్ ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్. నెక్స్ట్, రిక్రూట్మెంట్ ఆర్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మన ప్రీవియస్ డిస్కస్ చేసుకున్న వీడియోస్లో సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియన్ సర్వీసెస్, గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసెస్గా డివైడ్ అయ్యాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసెస్కి యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెసే కాక వేరే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్తో కూడా ఈ సర్వీసెస్లో జాయిన్ అవ్వచ్చు. వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో బై ద ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రైనింగ్ అండ్ డ్యూటీస్. ఎగ్జామినేషన్ కోసం మనం ఇంత కష్టపడతాం, కానీ క్వాలిఫై అయ్యాక ఎక్కడ ట్రైన్ అవుతాం, ఏం డ్యూటీస్ ఉంటాయో మనకి తెలియదు. సో వాటి గురించి కూడా తెలుసుకుందాం. నెక్స్ట్, మినిస్ట్రీ ఆర్ క్యాడర్ కంట్రోలర్. సివిల్ సర్వెంట్స్ని సెంట్రల్ కంట్రోల్ చేస్తుందని వింటాం, కానీ సెంట్రల్లో ఏ మినిస్ట్రీ ఏ సర్వీస్ని కంట్రోల్ చేస్తుందో మనకి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. స్టార్టింగ్ విత్ బేసిక్స్ అగైన్. సో ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, వినండి. సివిల్ సర్వీసెస్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్. ఫస్ట్ ఆల్ ఇండియన్ సర్వీసెస్, గ్రూప్ ఏ సర్వీసెస్ అండ్ గ్రూప్ బి సర్వీసెస్. ఆల్ ఇండియన్ సర్వీసెస్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఫారెస్ట్ సర్వీసెస్ నాన్ టెక్నికల్ సర్వీస్. గా డివైడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఏ సర్వీసెస్. గ్రూప్ ఏ సర్వీసెస్లో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్, సివిల్ అకౌంట్ సర్వీసెస్, కార్పొరేట్ లా సర్వీస్, డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్, డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఆర్డినెంట్ ఫ్యాక్టరీ సర్వీసెసే కాకుండా ఇండియన్ కమ్యూనికేషన్ ఫినాన్స్ సర్వీసెస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్. చూడండి, రైల్వేస్లోనే ఇన్ని సర్వీసెస్ ఉన్నాయి. నెక్స్ట్, రెవెన్యూ సర్వీసెస్లో ఐటీ అండ్ కస్టమ్స్ ఉంటాయి. నెక్స్ట్, ఇండియన్ ట్రేడ్ సర్వీసెస్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. నెక్స్ట్, గ్రూప్ బి సర్వీసెస్కి వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ సివిల్ సర్వీసెస్. నెక్స్ట్, డానిప్స్ అనేవి సివిల్ సర్వీసెస్ అండ్ పోలీస్ సర్వీసెస్ ఇన్ యూనియన్ టెరిటరీస్. నెక్స్ట్, పాండిచ్చేరి సివిల్ సర్వీసెస్ అండ్ పాండిచ్చేరి పోలీస్ సర్వీస్. ఈ వీడియోలో నేను కేవలం ఆల్ ఇండియన్ సర్వీసెస్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. నెక్స్ట్ వీడియోలో గ్రూప్ ఏ సర్వీసెస్ అండ్ పార్ట్ 3లో గ్రూప్ బి సర్వీసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో గ్రూప్ ఏ, గ్రూప్ బిలో వేరే ఇంకేం సర్వీసెస్ ఉన్నాయి అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏంటో కూడా నేను పార్ట్ 3లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ఇండియన్ సర్వీసెస్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. మొదటగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి బ్రిటిషర్స్ టైంలో 1858లో ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్గా పిలిచారు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చాక 26 జాన్ 1950 నుండి మనం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్గా పిలుచుకుంటున్నాం. నెక్స్ట్, మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్ అవుతారు. అలా కాకుండా స్టేట్ లెవెల్లో ప్రమోషన్స్ వచ్చి కూడా సివిల్ సర్వెంట్స్గా పనిచేస్తారు. సెంట్రల్ ఈస్ టు స్టేట్ రేషియో వచ్చేసి 2:1, సెంట్రల్ టు స్టేట్ 1. నెక్స్ట్, ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ సిచ్యువేటెడ్ ఎట్ మసూరి, ఉత్తరాఖండ్. క్యాడర్ కంట్రోలర్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్. అండ్ అంతేకాకుండా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్. నెక్స్ట్, డ్యూటీస్ ఆర్ ఫంక్షన్స్. మనం ఇంత చదువుకున్నప్పుడు మనం చేయబోయే సర్వీసెస్ గురించి డ్యూటీస్ ఏంటి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చేసేసి
పబ్లిక్ పాలసీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఏంటి? పబ్లిక్ పాలసీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్తారా అంటే, పాలసీ ఫార్ములేషన్ అంటేనే మీకు అర్థమైపోతుంది. అంటే ఏంటి అంటే, వాళ్ళు పనిచేసే దగ్గర అక్కడున్న ప్రాబ్లమ్స్‌ని బట్టి రీసెర్చ్ చేసి కొన్ని పాలసీస్‌ని ఫార్మ్ చేస్తారు. ఆ పాలసీస్‌ని గవర్నమెంట్ అఫీషియల్స్‌కి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు కొద్దిగా బడ్జెట్ కేటాయిస్తారు. ఆ బడ్జెట్‌ని పట్టుకొని మన అక్కడున్న ప్రాబ్లమ్స్‌కి తగ్గట్టు ఆ పాలసీస్‌ని నిర్వహిస్తారనమాట. సో, పబ్లిక్ పాలసీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. కొత్త పాలసీని ఫార్మ్ చేయడమే కాకుండా దాన్ని గవర్నమెంట్‌కి ప్రపోజల్ చేసి తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తారు. నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే మునిసిపాలిటీస్‌కి బడ్జెట్స్ అనేవి కొన్ని కేటాయిస్తారు. ఆ బడ్జెట్స్ వాళ్ళు కరెక్ట్‌గా కేటాయిస్తున్నారా లేదా చూడాలి. అంతేకాకుండా అక్కడ హెల్త్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎలా నడుస్తున్నాయో చూడాలి. వాటికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు కొత్త కొత్త పాలసీస్‌ని ఫార్మ్ చేయాలి. కరోనా టైంలో వాళ్ళు ఎలాంటి రోల్ ప్లే చేశారో మనం డైరెక్ట్‌గా చూసాం. నెక్స్ట్ వచ్చేసి బ్యూరోక్రటిక్ గవర్నెన్స్. బ్యూరోక్రటిక్ గవర్నెన్స్ అంటే బ్యూరోక్రాట్స్ అంటే ఎవరు? ఫస్ట్ నాన్ ఎలెక్టెడ్ గవర్నమెంట్ అఫీషియల్స్‌ని బ్యూరోక్రాట్స్ అని అంటారు. సో, ఎవరైతే గవర్నమెంట్ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళని బ్యూరోక్రటిక్ గవర్నమెన్స్ అని అంటారు. అంతేకాకుండా సెక్రటేరియల్ అసిస్టెంట్. సెక్రటేరియల్ అసిస్టెంట్ అంటే మినిస్టర్ కింద మినిస్టర్‌కి సంబంధించిన ఫైల్స్, రికార్డ్స్ మెయింటైన్ చేయడమే కాకుండా అవసరమైతే న్యూ పాలసీస్‌ని ఇంప్లిమెంట్ చేసేటట్టు కూడా చూస్తారనమాట. యెస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇండియన్ పోలీస్ సర్వీస్ 1905లో బ్రిటిషర్స్ ఇంపీరియల్ పోలీస్ సర్వీస్‌గా పిలుచుకున్నారు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చాక 1948లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌గా మనం చేంజ్ చేశాం. నెక్స్ట్ ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసేసి సేమ్ యూపీఎస్సీ కండక్ట్ చేసిన సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్ అవుతారు. అంతేకాకుండా స్టేట్స్‌లో త్రూ ప్రమోషన్‌లో కూడా ఇలాంటి క్యాడర్స్‌లో వస్తారనమాట. స్టేటే కాకుండా యూనియన్ టెరిటరీస్‌లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ సిచ్యువేటెడ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ మినిస్టర్ వచ్చేసి హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు స్పెషల్‌గా దీన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అండ్ పోలీసులు చేసే డ్యూటీస్ మనకి తెలియదా? రోజుకో మూవీ చూసినా తెలిసిపోతుంది. మీకు తెలిసినయే. లా ఎన్ఫోర్స్‌మెంట్, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ యుల్ నో అబౌట్ ఇట్. సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ లైక్ వీఐపీ ప్రొటెక్షన్ చేస్తారు. కౌంటర్ టెర్రరిజం, డిజాస్టర్ రెస్పాన్స్, క్రైసిస్‌లో, క్రిమినాలజీలో, పబ్లిక్ సేఫ్టీ గురించి లైక్ షీ టీమ్స్ అట్లాంటివి. సో, నెంబర్ ఆఫ్ రోల్స్ వాళ్ళు డిఫరెంట్‌గా ప్లే చేస్తూ ఉంటారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా అంతే. బ్రిటిషర్స్ టైంలో 1864 టైంలో ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీసెస్‌గా పిలుచుకొనబడింది. నెక్స్ట్ 1966లో మనం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌గా పిలుచుకుంటున్నాం. ఈ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా సేమ్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. అండ్ ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, డెహ్రాడూన్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ ఆల్సో క్లైమేట్ కింద కంట్రోల్ ఈ మినిస్ట్రీ కింద కంట్రోల్‌లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్పెషల్ డ్యూటీస్. మనకి ఎక్కడైనా సరే తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటివి అంటే డ్యూటీస్ అన్నమాట. సో, ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ ఏమేంటివి ఉంటుందంటే ఇన్స్పెక్షన్ చేస్తాడు. సో, ఎక్కడైతే తనకి ఏరియా పడుతుందో ఆ ఏరియా మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇల్లీగల్‌గా ఎలాంటి పనులు జరగకుండా చూసుకుంటారనమాట. సో, మైనింగ్ కోసం కొంతమంది ఏం చేస్తారంటే ట్రైబల్స్‌ని పంపించేస్తూ ఉంటారు. సో, అలాంటివి జరగకుండా చూసుకోవడం. అంతేకాకుండా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, కలెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ డేటా. ఫారెస్ట్ డేటా గురించి కలెక్షన్ అంటే నెంబర్ ఆఫ్ ట్రీస్ అంటే ఏంటా అని డౌట్ వస్తుంది. సో, బేసిక్‌గా ఏం లేదు. సో, 5 ఇయర్స్ బ్యాక్ కానీ 5 ఇయర్స్ బ్యాక్‌కి ఇప్పటికి ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది? ఎంత డీఫారెస్ట్రేషన్ జరిగింది? నెంబర్ ఆఫ్ లేక్స్ ఎన్నున్నాయి? ఇప్పుడు నెంబర్ ఆఫ్ లేక్స్ ఎన్నున్నాయి? సో, వాట్ ఈస్ ద కండిషన్? అది ఫారెస్ట్ అనేది పెరిగిందా? తగ్గిందా? సో, ఇలాంటి కండిషన్స్ గురించి రీసెర్చ్ చేసేసి కలెక్ట్ చేసే డ్యూటీ అనేది ఫారెస్ట్ ఆఫీసర్స్‌కి ఉంటుంది. సో,
మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆల్ ఇండియన్ సర్వీసెస్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కొద్దిగా గుర్తు ఉంటుంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, పోలీస్ సర్వీస్ అండ్ ఫారెస్ట్ సర్వీస్. సో ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 1858, 1905, 1864. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కామన్గా గుర్తుపెట్టుకోండి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని. తర్వాత స్టేట్ నుండి కూడా ప్రమోషన్ ద్వారా వచ్చేస్తారు క్యాడర్కి అని ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్, ఐఏఎస్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ, పోలీస్ సర్వీసెస్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, అండ్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చేసి ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ. నెక్స్ట్ క్యాడర్ కంట్రోలర్, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్స్. ఇక్కడ పోలీస్ సర్వీసెస్ అనగానే మనకు గుర్తొచ్చేస్తుంది ఆబ్వియస్లీ హోమ్ అఫేర్స్ అని. నెక్స్ట్ ఫారెస్ట్ సర్వీస్ అంటే అక్కడే ఉంది పేర్లోనే. సో దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ ఆల్సో క్లైమేట్. నెక్స్ట్ డ్యూటీస్ వచ్చేసి, డ్యూటీస్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. పాలసీస్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, రీసెర్చ్ చేసి కొత్త కొత్త పాలసీస్ అవసరానికి తగ్గట్టు ఇంప్లిమెంట్ చేస్తారు. సో పాలసీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కరెక్ట్గా ఆ ఏరియాలో అవసరం ఉన్నంత బడ్జెట్ తీసుకొని అక్కడ అవసరానికి తగ్గట్టు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా. బ్యూరోక్రాటిక్ గవర్నమెంట్స్ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ సెక్రటేరియల్ అసిస్టెంట్, మినిస్ట్రీకి సంబంధించిన రికార్డ్స్ అవన్నీ చూస్తూనే వాళ్ళకి అవసరమైతే పాలసీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ పోలీస్ సర్వీసెస్లో మనకి తెలిసినట్టుగానే లా ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తారు అవసరమైతే. ఇంటెలిజెన్స్ సర్వీసెస్, కౌంటర్ టెర్రరిజం, డిజాస్టర్ రెస్పాన్స్. నెక్స్ట్ క్రిమినాలజీ, క్రైసిస్ టైంలో, అండ్ విఐపి ప్రొటెక్షన్, పబ్లిక్ ఆర్డర్ మెయింటెనెన్స్ అండ్ పబ్లిక్ సేఫ్టీ. ఇక్కడ ఫారెస్ట్ సర్వీసెస్లో వచ్చేసే డ్యూటీస్ వచ్చేసి స్పెషల్గా ఫారెస్ట్ని ఇన్స్పెక్షన్ చేయడం, ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా, అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, పోచింగ్ అలాంటివి జరగకుండా. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ డేటా. ఆల్ ఇండియన్ సర్వీసెస్ అన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు గ్రూప్ ఏ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ తర్వాత వీడియోలో పార్ట్ 3లో గ్రూప్ బి సర్వీసెసే కాకుండా సో గ్రూప్ ఏ, గ్రూప్ బికి వేరే ఏ ఎగ్జామ్స్ ద్వారా మనం సర్వీసెస్లో ఎంటర్ అవ్వచ్చో నేను చెప్తాను. అంతేకాకుండా గ్రూప్ ఏ, గ్రూప్ బిలో ఇంకా ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయనే వాటి గురించి కూడా పార్ట్ 3లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So that's all for today. Thank you guys for watching my video.